హైదరాబాద్లో మరోసారి చిల్లర బెదవలు బీభత్సం సృష్టించారు. అత్తాపూర్లో సిగరెట్లు ఇవ్వలేదని చెప్పి వ్యాపారి పైన రాత్రి చాలా భయంకరంగా దాడి చేస్తే ఆసుపత్రి పాలయ్యాడు ఆ వ్యాపారి. తెల్లవారుజామున 3:30 సమయానికి కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి యువకులు వచ్చి సిగరెట్ ఇవ్వమని అడిగారంట. సిగరెట్ ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. అప్పటికే షాపు ఆలస్యంగా క్లోజ్ చేస్తున్నాను, షాపు కూడా క్లోజ్ చేయడం తో ఇక నేను షాప్ తీయలేను, మళ్ళీ మీకు సిగరెట్ ఇవ్వలేనని చెప్పి ఆ షాపు యజమాని వసీం చెప్పుకొచ్చాడు. అయితే సిగరెట్లు ఎందుకు ఇవ్వమని చెప్పి వసీం పైన మూకుమ్మడిగా కర్రలతో చాలా భయంకరంగా దాడి చేశారు. 12 మంది యువకులు దాడి చేశారట. ఆ వసీంకి తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. అది ఎగ్జాక్ట్గా జరిగింది అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 296 దగ్గర ఈ సంఘటన జరిగింది. రోజు రోజుకి అర్ధరాత్రి ఈ చిల్లరి మూకలు రెచ్చిపోతున్నారు, భయంకరంగా మారుతున్నారు. కావాలనే రోడ్లపై రచ్చ చేస్తూ అమాయక ప్రజలపైన అమాయకులపైన దాడులకు పాల్పడుతున్నారు. రైట్ సైడ్ చూడండి, ఒక వీడియోలో కనబడుతోంది. వాడు ఫ్రంట్ వీల్ లేపిడు, వెనకాల అరే వీడు నిజంగా చెప్తున్నాను భూమికి చాలా బరువు, వీడు భూమికి చాలా బరువు. చిల్లర బెదవలు వీళ్ళంతా ఎట్లుంటుంది అంటే వీళ్ళకి రాత్రి పగలవుతుంది, పగలే రాత్రి అవుతుంది. రాత్రంతా ఈ రోడ్ల మీద ఈ పిచ్చి వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. పగలంతా మొత్తం రాత్రి ఇక పగలంతా పడుకుంటూ ఉంటాడు. ఫోన్లో పబ్జీ గేమ్లు, ఫ్రీ ఫైర్ గేమ్లు, బెట్టింగ్లు, దందాలు చేస్తూ పొద్దంతా పడుకుంటాడు. రాత్రంతా ఈ బెరవేషాలు వేసుకుంటూ రోడ్లపై తిరుగుతూ ఉంటాడు. రాత్రంతా ఇదే పనిక. చూడండి, అక్కడ వాడు స్కూటీ అది ఏమైనా అటు ఇటు అయితే వాడు ప్రాణం పోదా? లేదు, ప్రాణం పోతే పోయింది, పక్కనోడి ప్రాణం తీయడం వాడు. ఇటువైపు లెఫ్ట్ సైడ్ విజువల్ చూడండి, ఆ విజువల్లో కనిపిస్తోంది 12 మంది సిగరెట్ కోసం అంట. సిగరెట్ కోసం అని చెప్పి అక్కడికి వచ్చి సిగరెట్ షాప్ అయినా సిగరెట్ ఇవ్వకపోతే తెల్లవారుజామున 3:30 సిగరెట్ ఇవ్వకపోతే ఆయన కర్రలతో దాడి చేసి ఈ రకంగా భయంకరంగా కొట్టి ఆసుపత్రి పాలు చేసి ఆఖరికి వస్తే వెనకాల పెట్రోలింగ్ వెహికల్ వస్తుంది. ఇక్కడ ఆ స్కూటీ మీద స్టంట్ చేసే వెధవ వెనకాల పెట్రోలింగ్ వెహికల్ వస్తుంది. వాటిపై చర్యలు తీసుకున్నారా? సజ్జనార్ గారు దయచేసి వి రిక్వెస్ట్ యూ. ఈ రకంగా రోడ్ల మీద బయటికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు జనం. అత్తాపూరు, షేక్పేట, లంగర్ హౌజు, ఈ మెహదీపట్నం ఈ ప్రాంతాల మీద రోడ్ల మీద రాత్రి అయితే ఎవరైనా అత్యవసర సమస్య వచ్చి బయటికి పోదామంటే వాటికి పోతే ఏం జరుగుతుందని భయపడిపోతున్నారు, బెంబెలెత్తిపోతున్నారు. మొన్న రీసెంట్గా మా టీవీలో చేసే ఒక కొలీగ్, మాతో పాటుగా చేసే ఒక కొలీగ్ అత్తాపూర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిందని అని చెప్పి విషయం చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫేస్ చేశారంట. నైట్ టైంలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బయటికి వెళ్తున్నారు. అర్ధరాత్రి హెల్త్ ఇష్యూ అని చెప్పి తను కొంత ప్రెగ్నెంట్ లేడీ బయటికి వెళ్తూ ఉంటే ఆ వెహికల్ని ఆపి తాళం తీసుకొని ఎంతో కొంత డబ్బులు ఇచ్చిపో, సిగరెట్కా లేకపోతే తాగడానికా, ఎంత డబ్బులు ఇచ్చిపో, అంతే 200-300 అంత ఎక్కువ అడగరు డబ్బులు. మళ్ళీ వాళ్ళ చిల్లర అవసరాల కోసం ఆ రాత్రి వరకు ఏదో కొంత మద్యం సేవించడానికో లేకపోతే అటు కొంత సిగరెట్లకో డబ్బులకి రోడ్డుకి అడ్డంగా నిల్చొని ఆ బైక్కి లాక్కొని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాలని చంపేస్తాం. ఈ బెదిరింపులు పాల్పడుతున్నారంట. పోలీసులు ఏం చేస్తున్నారు? పెట్రోలింగ్ అని చెప్పి రాత్రి అంతా తిరుగుతున్నారు కదా, పోలీసు ఏం కంట్రోల్ చేస్తున్నట్టు? మరి సజ్జనార్ గారు మీరు చాలా స్ట్రిక్ట్ అద్భుతమైన ఆఫీసర్, ఇటువంటి వాటికి రూపుమాపుతారని అనుకున్నాం, కానీ కంటిన్యూస్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు భయపడిపోతున్నారండి, ప్రజలు బయటనే భయపడిపోతున్నారు. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్లో ఆ లేడీ ప్రెగ్నెంట్గా ఉంది, భర్త అతన్ని హాస్పిటల్కి ఏదో అర్ధరాత్రి ఎమర్జెన్సీ విషయంలో తీసుకెళ్తూ ఉన్నాడు. బైక్ ఆపి బైక్ లాక్ తీసి డబ్బులు ఇవ్వమని అడిగి ఎంతో కొంత 200-300 డబ్బులు ఇచ్చి వెళ్ళిపో, లేదంటే చంపేస్తా, ఇదట బెదిరింపులు. ఆ కుటుంబం వాళ్ళు తెల్లారితే 200 కోసం 300 కోసం అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఎందుకులే నాకు లేని గొడవ, మళ్ళీ ఆ విధవలు వచ్చి ఇంకేమైనా చేస్తే ఏం పోయే కాలం అని చెప్పి భయపడిపోరా? దీన్ని ఎవరు ఎరకట్టాలి? సో మీరు చెప్పండి, హైదరాబాద్లో ఈ ఏరియాలలో ఓల్డ్ సిటీ కానీ అత్తాపూర్, షేక్పేట్, లంగర్ హౌస్, మెహదీపట్నం, కొంత ఈ జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లో కూడా, బోరబండ ఈ ఏరియాలో కూడా మీరు కూడా అర్ధరాత్రి ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే 80% వదిలిపెట్టకండి. నాకేం పోతుంది, రోడ్ల మీద వెదలు చిల్లరగాలం అని చెప్పి వదిలిపెట్టకండి. రేపో మాపో అది పెద్ద ప్రమాదంగా మారుతుంది మీకే. రాత్రి అయితే చాలా బైక్లకి అవి పొద్దంతా బైక్లన్నీ కూడా వాటిపై కవర్ కప్పేసి పెడతారు. రాత్రి అయితే చాలా బైకులు తీస్తే ఆ బైక్ బర్రమని సౌండ్, అది వింత సౌండ్ వస్తుంది, చెవులకు ఇరిటేటింగ్గా ఉంటుంది, పెద్ద సౌండ్ శబ్దం. నైట్ బుల్లెట్ బైక్లు వేసుకొని పాట్ అని చెప్పి ఆ సౌండ్లో ఒకటి భయంకరమైనటువంటి విచిత్ర చేష్టలతో, వింత చేష్టలతో చిల్లర బెదవలు రోజు రోజుకి మితిమీరిపోతున్నారు. ఆ వ్యక్తిని 12 మంది కర్రలతో దాడి చేసినట్టు ఎంతలా గాయపడి ఉంటాడు చూడండి ఇక్కడ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అందరు ఇలాగనే పాడైపోయారు, అందరు ఇట్లనే చిల్లరవేరుగా మారిపోతున్నారు. అత్తాపూర్లో మరి ఎక్స్ట్రీమ్గా ఉండిపోయింది.
సో సజ్జనార్ కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే రిక్వెస్ట్ యూ, దయచేసి ఇటువంటి వాటిని కొంత రూపుమాపే ప్రయత్నం చేయండి, వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. అవసరమైతే రెక్కి నిర్వహించి ఇటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఒక నలుగురిని రోడ్డుపై తోమితే కానీ ఇలాంటి బెదవలు సెట్ అవ్వరు. ఆ 12 మంది కలిసి ఒక వ్యక్తిని ఎలా దాడి చేశారో ఆ రకంగానే వాళ్ళకు కూడా శిక్ష వేస్తే కానీ ఎస్ డెఫినెట్గా వాళ్ళని డిసిప్లిన్గా మార్చాలంటే మీరు ఈ రకం డిసిషన్ తీసుకోవచ్చేమో. వాళ్ళని డిసిప్లిన్గా మార్చాలి, వాళ్ళని స్ట్రిక్ట్ రైట్గా చేయాలంటే ఇటువంటి డిసిషన్స్ తప్పవేమో. ఇక రైట్ సైడ్ ఆ బైక్ మీద ఒంటి టైర్ మీద లేపేటువంటి ఆ వ్యక్తికి అయితే వెనకాల బైక్ కట్టేయండి, తాడుబెట్టి కట్టేసి 100 మీటర్స్ వరకు ఏం కాదు, పర్లేదు, హీ కెన్ బేర్ దాట్. అలా చేయండి, శిక్ష వేస్తే తప్పదేమో. రైట్, చాలా భయంకరంగా అత్తాపూర్, లంగర్ హౌస్, మెహదీపట్నం, షేక్పేట్ ఈ ప్రాంతాలతో పాటుగా ఓల్డ్ సిటీ, కొన్ని ఎక్స్ట్రీమ్ జోన్స్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో నైట్ ఈ ఫుడ్స్ కూడా, నైట్ టైంలో పెట్టేటువంటి ఫుడ్స్ కూడా చాలా భయంకరంగా నైట్ కొన్ని బిర్యానీస్ ఉంటాయి 4 AM 5 AM 10 AM అని చెప్పి. వీటికి పర్మిషన్స్ ఎలా దొరుకుతుందో తెలియదు, కానీ అలాంటి వాటి వల్ల కూడా ఈ కల్చర్ పెరిగిపోతుంది. సో వాళ్ళకి బిజినెస్ అవుతుందేమో, కానీ ఈ కల్చర్ ద్వారా నైట్ టైం పాంటేల దగ్గర లిటరల్లీ మీరు నమ్మరు, నైట్ టైంలో పాంటేల దగ్గర రెగ్యులర్ పాన్ షాప్ దగ్గర లిక్కర్ అమ్ముతున్నారండి. ఎలా వస్తుంది? సో అటు ఆ స్కూటీ మీద వెళ్ళేటువంటి వ్యక్తిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారా? క్వశ్చన్ మార్క్. మొన్న కూడా ఒక బైక్ రైడర్, తను ఒక బైక్ వ్లాగర్, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, జై హింద్ అనేదో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ద్వారా చూడండి, కైండ్లీ ప్రొవైడ్ ఏ FIR కాపీ ఆర్ ఎనీ సెక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ హిమ్ ఆర్ ఏ ఫోటోగ్రాఫ్ ఇఫ్ హీ హాస్ బీన్ అరెస్టెడ్. ఇప్పటి వరకు మనపై చర్యలు ఏం తీసుకున్నారో తెలియదు. ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్, ఆయన పేరేంటి, పిసిఆర్ మొహమ్మద్, రైట్, అహ్మద్ అలీ. సో అహ్మద్ అలీ అనేటువంటి వ్యక్తి, ఆ ఫోటో కూడా మీకు ప్లే చేస్తాను, ఇక్కడ చూడండి, వీడియో కనిపిస్తోంది. రయ్యమని అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఏం పోయే కాలం అంత గ్యాప్లోనే. ఇప్పటి వరకు అరెస్ట్ చేశారా, ఆయన శిక్షలు వేశారా, ఏం చర్యలు తీసుకున్నారో నో ప్రూఫ్ ఎట్ ఆల్. ఏం తీసుకున్నారనేది ఎక్కడ కూడా బయటికి రాలేదు. సో మీరు కనుక ఒక్కరిపై ఇటువంటి యాక్షన్ తీసుకుంటే నథింగ్, మీరు బహిరంగంగానే తీసుకుంటారా, లేకపోతే వాళ్ళపై శిక్ష వేసిన విధంగా మీరు ఫోటోల్ని వీడియోలు బయట రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ మీరు అలా చేస్తేనే మార్పు వస్తుందేమో, లేదంటే చాలా డేంజరస్గా మారిపోతుంది. ఇంకా ఒకరిద్దరు నోట్లో నోటి నిండా పాన్ వేసుకొని క్యాబ్ జారే బై అని చెప్పేటువంటి ఆటో డ్రైవర్లను కానీ, రయ్యమని పోయేటువంటి ఆటో డ్రైవర్లను కానీ ఒకరిద్దరు చర్యలు తీసుకున్నా పర్వాలేదు. వీ సపోర్ట్ యూ విత్ ఫుల్ కాన్షియస్ మైండ్. నేను మీకు చెప్తున్నాను, ఆటో డ్రైవర్ల పైన, ఇటువంటి చిల్లర మూకల పైన ఒకవేళ మీరు చర్యలు తీసుకుంటే మార్పు వస్తుంది అనుకుంటే వీ సపోర్ట్ యూ. నడి రోడ్డు పైన ఇటువంటి వేషాలు వేసి అడ్డగించి వాళ్ళని డబ్బులు అడగడము, ఈ ఆటో డ్రైవర్ల యొక్క కొంతమంది నిర్వాకము, ఇవన్నీ కూడా పలు యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. ఇక రోడ్లపైన ఒక వీడియో కూడా చూసాను నేను, చాలా ఏరియాస్లో హాస్టల్స్, అమ్మాయిల హాస్టల్స్ ఉండే ఏరియాస్లో, ఆ ప్రాంతాలలో ఆపోజిట్లో యూరినేషన్, రోడ్ల మీద మలమూత్ర విసర్జనాలు. అలా వెళ్ళే అమ్మాయిలు కళ్ళు, నోరు, ముక్కు మూసుకొని వెళ్ళి చచ్చిపోతున్నారు అయ్యా. హాస్టల్స్ ఉండే ఏరియాలో, ప్రైమ్ ఏరియాస్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా పీజీలు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి హాస్టల్స్ ఏరియాలో, అటు హైటెక్ సిటీ కానీ లేదంటే కొండాపూర్ ఏరియాలో కానీ వాళ్ళు వెళ్ళే గల్లీస్లో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారంట. దయచేసి మీరు సీసీటీవీ కెమెరాలు అంటున్నారు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అంటున్నారు, ఇటువంటి వేషాలు వేయడం మూలంగా చాలా దారుణంగా మారిపోతుంది పరిస్థితి. సో అత్తాపూర్, షేక్పేట్, బోరబండ, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, లంగర్ హౌస్, ఓల్డ్ సిటీ, ఎక్కడైనా సరే హైదరాబాద్ వ్యాప్తంగా మీ దగ్గర కూడా ఇటువంటి వేషాలు వేసేటువంటి వధవలు ఉంటే వాళ్ళని దయచేసి పోలీసులకు పట్టించే ప్రయత్నం చేయండి. మాకెందుకులే పోయేది ఏమైంది అనుకుంటే మీరు కూడా ప్రమాదానికి గురవుతారు. రేపటి రోజున వీళ్ళే ఇంకా నేను ఒక రీల్ కూడా చూసాను ఇన్స్టాగ్రామ్లో, KPHBలో ఎర్లీ మార్నింగ్ 7:30, 8 అవుతుంది, టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర ఒక వీడియో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చూశాను. నోట్లో నుంచి వాసన రావట్లేదు, ఆల్కహాల్ స్మెల్ అయితే లేదు. రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళని ఆపుతున్నాడు, బైక్ మీద వెళ్ళే వాళ్ళని బైక్ ఆపుతున్నాడు, ఊగుతున్నాడు, తుల్లుతున్నాడు, కింద పడుతున్నాడు, మీద పడుతున్నాడు, లేస్తున్నాడు, పరుగెడుతున్నాడు, ఏదేదో పిచ్చి పిచ్చి చేస్తాడు. అంటే ఏడికే ఆయన ఆలోచన ఏంటి అంటే ఏం చేస్తుంటాడు? మద్యం అయితే సేవించలేదు, నోట్లో నుంచి ఆల్కహాల్ స్మెల్ రావట్లేదంట. కానీ ఏం జరిగి ఉంటుంది? గంజాయో, మాదక ద్రవ్యమో, పిచ్చి అలవాట్లకు పోయినటువంటి వెధవులంతా కూడా. ఇలాంటి వాళ్ళని కట్టడి చేసి ఒకరిద్దరిపై చర్యలు తీసుకోకపోతే ఈ కల్చర్ ఇంకా పెరిగిపోద్ది, పేట్రేగిపోద్ది. బయటికి రావాలంటేనే భయపడిపోతారు. ఊరిలో మాదిరిగా 7 దాటితే దయ్యాలు వస్తాయనో ఇంకేదో వస్తాయని భయపడిపోయే సిచ్యువేషన్ అయితే ఉందో, ఇక్కడ కూడా 7, 8 దాటితే, పోనీ 9 దాటితే ఇక రోడ్లపైకి పోతే ఈ బెదబలు ఉంటారు, ఇలాంటి దయ్యాలు ఉంటాయని చెప్పే రకంగా భయపడిపోతారు జనం. సో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నటువంటి పీజీలు ఉండే చోట కానీ,
లేకుంటే ప్రైమ్ ఏరియాస్లో కానీ ఒక నిఘా వేయండి, సీసీటీవీ కెమెరాస్ని పటిష్టం చేయండి, వాళ్ళని పట్టుకోండి. బహిరంగంగా శిక్షించినా ఏ మాత్రం కూడా ఎవరు మిమ్మల్ని బహుశా సామాన్య జనం ఎవరు ఏమనరేమో. వీ సపోర్ట్ యూ. సజ్జనార్ గారు, వి రిక్వెస్ట్ యూ, ఈ ఒక్క యాక్షన్ తీసుకునే ప్రయత్నించండి. ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నిర్మల, ఏం జరుగుతోంది? షేక్పేట్, అత్తాపూర్ ఈ ప్రాంతాల్లో వరుసగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సిగరెట్ ఇవ్వనందుకు ఆ షాప్ యజమాని పైన 12 మంది కర్రలతో దాడి చేసి చాలా తీవ్రంగా గాయపరిచి ఆసుపత్రి పాలు చేశారు. అప్డేట్స్ ఏంటి? ఈ సంఘటన పైన పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకుంటున్నారా? వరుస సంఘటన జరుగుతున్న పోలీసులు ఎందుకు ఎటువంటి యాక్షన్కి సిద్ధమవడం లేదు? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము మరి అత్తాపూరు పిల్లర్ నెంబర్ 296 వద్ద కూడా జరిగింది. ఎందుకంటే ఆ 296 వద్ద వసీం అనే వ్యక్తి చిరు వ్యాపారస్తుడు, తను ఒక షాప్ పెట్టుకోవడం కూడా జరిగింది. ఒక చిన్న షాప్ పెట్టుకొని తను నడుపుతున్న ఎడల గురువారం రోజు అంటే గురువారం తెల్లవారుజామున 3:30 ఈ అల్లరిమూక అక్కడికి చేరుకోవడం జరిగింది. అప్పటికే వసీం నిద్రిస్తున్నాడు. తన షాప్ వద్దనే తను రోజు కూడా అక్కడే పడుకుంటాడు కాబట్టి తను నిద్రిస్తున్న టైంలో కూడా అక్కడికి మూక అంతా చేరుకొని అతన్ని లేపడం కూడా జరిగింది. అతన్ని లేపే ప్రయత్నం చేసేటప్పుడు కూడా చాలా దారుణంగా కూడా ఒక రుబాబు తోటి తనని లేపడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వసీం మాత్రము చాలా మర్యాదగా, చాలా నిదానంగా, ఓపికతోటి వాళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. లేదు, ఈ టైంలో నేను షాప్ కట్టేశాను, షాప్ మొత్తం క్లోజ్ చేశాను కాబట్టి కొంచెం ఇప్పుడు ఇయ్యడం కూడా కుదరదు బాబు, వెళ్ళిపోండి అని ఒక సమాధానం చెప్పడంతో వెంటనే అల్లరిమూక తన పైన కర్రలతో దాడి చేయడమే కాకుండా అతి దారుణంగా కూడా పిడుగుద్దుల వర్షం కురిపించారని చెప్పుకోవచ్చు. ఈ పిడుగుద్దుల వర్షం కురిపించినప్పటికీ కూడా తనకు లోపల గాయాలవ్వడము, కర్రలతో దాడి చేసినప్పటికీ తన తల మీద, వీపు మీద, చేతులకి, కాళ్ళకి కూడా అన్ని చోట్ల కూడా తనకు ఘోరంగా కూడా గాయాలయ్యాయి. ఆ గాయాలు అవ్వడంతో కూడా ఒకేసారి అక్కడ 12 మంది ఉండడంతో వసీం భయపడిపోయాడు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడు అతను. ఒంటరిగా ఉన్న అతని పైన తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అంటే ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయరు. ఇప్పటికే మనకు పట్టపగలే నడి రోడ్డు పైన ఎంత ఘాతకానికి పాల్పడుతున్నా కానీ చూసుకుంటూ వెళ్తున్నారే తప్ప ఎవరు ఆపే ప్రయత్నం అయితే చేయట్లేదు. అలాంటిది తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకి తన దగ్గరికి ఎవరు కాపాడడానికి రాలేకపోయారు. అప్పుడు తను చాలా ఓపికతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి తను పరుగు పెట్టడం కూడా జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే నైట్ టైంలో మొత్తం కూడా ఈ చిల్లర మూక ఎక్కువ యూత్, వాస్తవంగా చెప్పాలంటే మారాల్సిన యూతే ఇప్పుడు ఆ యూతే మొత్తం గంజాయి, డ్రగ్స్ తీసుకొని విచ్చలవిడిగా నడి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి హెల్మెట్లు ఉండట్లే. పోలీసులు కేసు నమోదు చేశారా? పోలీసులు చర్యలకు ఉపక్రమించారా? వసీం ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో వసీం కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ ఇచ్చినాక ఆ పారిపోయిన మూకను మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అదే కోణంలో కూడా ఇంకా అత్తాపూరు ప్రాంతాల్లో కూడా ఓల్డ్ సిటీ అంతా కూడా ఇలా తిరుగుతున్న వాళ్ళపైన పోలీసులు కూడా గట్టి నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. మొత్తంగా అర్ధరాత్రి అయితే చాలు, ఈ రోడ్ల పైన ఖాళీగా ఉన్నాయంటే చాలు, ఫ్రంట్ వీల్ లేపి బైక్ రైడ్ చేయడము, రోడ్లపైకి వచ్చి చాలా దారుణంగా ప్రవర్తించడము, ఒకటి కాదు రెండు కాదు, చాలా పదుల సంఖ్యలో ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్లపై తిరిగే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్లీ నైట్ టైం ఫుడ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్స్ ఉన్నాయా చెక్ చేయండి. ఆఫ్టర్ 11 వరకు పర్మిషన్ ఉందనుకోండి, 11 తర్వాత ఫుడ్ కోర్ట్స్కి పర్మిషన్స్ ఉన్నాయా? 11 తర్వాత పాన్ షాపులు ఓపెన్ ఉంటే ఆ పాన్ షాప్ ఆయనకి 11 తర్వాత ఎందుకు ఓపెన్ ఉంటుంది? ఇటువంటి వాటిపై నిఘా వేయండి. గంజాయి దొరుకుతుందా? మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయా? పబ్బులలో పక్కన ఆటో డ్రైవర్లు రచ్చ, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం. అమ్మాయిలు కూడా కొంత పబ్బులకు వెళ్ళి అమ్మాయిలు ఎట్లా ఉంటుంది వాళ్ళ కల్చర్, అర్ధరాత్రి మంచిగా మధ్య మత్తులో తూగి తేలుతూ ఉంటే వాళ్ళపై కూడా పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేయడం. వీళ్ళు రకరకాలుగా వింతలు విన్యాసాలని అర్ధరాత్రి రోడ్లపై కనబడుతున్నాయి. వీళ్ళందరికీ పగలే రాత్రి అవుతుంది, రాత్రే పగలవుతుంది. పగలంతా పడుకొని రాత్రంతా వెలుగుతూ ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. ఒకసారి మీకు కంటిన్యూస్గా ఈ రీసెంట్ డేస్లోనే, ఈ 2-3 రోజులు 4-5 రోజుల్లోనే అత్తాపూర్లో జరిగిన వింతలు విడ్డూరాలు మీకు చూపిస్తాను నేను. సో ఫస్ట్ విజువల్ మీరు చూస్తోంది, ఓ వ్యక్తి పైన సిగరెట్ ఇవ్వలేదని 12 మంది కలిసి దాడి చేయడము, సిగరెట్ ఇవ్వనందుకే. ఇంకో విజువల్లో వెనకాలే పెట్రోలింగ్ వెహికల్ వస్తోంది, ముందు నుంచి వాడు డైరెక్ట్గా బైక్ పైన
చాలా భయంకరంగా ఒంటి చక్రం పైన ఒకటే వీల్ పైన డ్రైవ్ చేస్తూ వెళ్ళడం. ఇంకో విజువల్లో అటు ఒక బైకర్ తను వీడియో రికార్డ్ చేశాడు కాబట్టి అర్థమైపోయింది, లేదంటే వాళ్ళందరూ గుంపు కలిసి కొట్టేవాళ్ళేమో ఆ రోజు కూడా. డైరెక్ట్గా అడ్డుగా వచ్చి అలా వెళ్తూ జరిగిన సంఘటన అత్తాపూర్, మెహదీపట్నం, గచ్చిబౌలి, ఈ 3 ఇన్సిడెంట్స్. ఈ ప్రాంతాల్లో ఇంత జరుగుతున్నా పోలీసులు నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నామంటున్నారు, నైట్ టైమ్స్ పెట్రోలింగ్ చేస్తున్నామంటున్నారు. మరి ఏం జరుగుతుంది పెట్రోలింగ్లో? కనీసం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు, సార్ట్ అవుట్ చేయలేకపోతున్నారు. సో మీ ఏరియాలో కూడా ఇటువంటి మాదిరిగానే ఉంటే దయచేసి ఎవరు వదిలిపెట్టకండి. ఇటువంటి వాటిని రికగ్నైజ్ చేసి మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే డెఫినెట్గా పొరపాటే. అట్ ది సేమ్ టైం పేరెంట్స్, మీ పిల్లలు రాత్రి సమయంలో బయటికి వెళ్తున్నారంటే దయచేసి వారిని ఒక కంట కనిపెట్టండి. వాడు ఏం పనికి పోతున్నాడు, ఏం బయట పొడవనికి పోతున్నాడు, వాడు చేసే పని ఏంది అది గమనించండి. పొద్దంతా మీరు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్రూట్ షాపులు కానీ లేకుంటే చిన్న చిన్న చిరు వ్యాపారులు, వీళ్ళంతా అంత పెద్ద ఉన్నతస్తులు ఏం కాదు, చిన్న చిన్న చిరు వ్యాపారుల పిల్లలు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. మీ పిల్లలు బయటికి పోతే వాడిని చక్కగా ఏం పని లేకుండా కష్టం నేర్పకుండా ఈ రకంగా చేస్తే చాలా శృతిమెత్తగా మృదువుగా ఉండాలన్న కొడుకని రకంగా చూసుకుంటే ఆఖరికి వస్తే ఇటువంటి పనే. గచ్చిబౌలిలో ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి అహ్మద్ అలీ. ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదు. పట్టుకున్నామని రిప్లై ఇచ్చారు, బట్ ఇక్కడ పట్టుకున్నారు, ఏం సెక్షన్లు వేశారు, ఎఫ్ఐఆర్ అయిందా, అని చేసిన పనేంటి, హెల్మెట్ లేదు, వరుసగా చలాన్లు, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, ఇవన్నీ ఉన్నాయి. సో దయచేసి మీ చుట్టూ జరిగే సంఘటన కూడా అడ్రస్ చేయండి, పోలీసులకు కంప్లైంట్స్ ఇవ్వండి, దాన్ని ఫాలోఅప్ చేయండి. లేదంటే ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదంగా మారుతారు. బైక్ పై రైడ్లు, నైట్ మీరు పడుకున్న తర్వాత భయమని సౌండ్ వచ్చిందంటే వాడికి ఏం పోతుందో అర్థమవుతుంది. వాడు అంతా వేగంగా వెళ్ళిపోవడం, ఆ బైక్ సౌండ్, ఆ మఫ్లర్ సౌండ్, తర్వాత ఆ బుల్లెట్ శబ్దాలు, టప్ టప్ అని శబ్దాలు, ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. సో రీసెంట్గా జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ మీకు షేర్ చేస్తాను, మళ్ళీ మీకు షేర్ చేస్తాను. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, ఆ వ్యక్తి అత్తాపూర్ దగ్గరే రోడ్డుపై వెళ్తూ ఉన్నాడు. సో నా కొలీగ్ షేర్ చేసిన విషయం ఇది. సో అర్ధరాత్రి రోడ్డుపై ఆపి డబ్బులు అడిగారంట. ఎందుకు 200, 300 అంతే, ఇస్తేనేమో ఓకే అని చంపేస్తా, పోయేది ఏందని చెప్పి 200, 300 ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇంకేదైనా చేసి ఉంటే, గంజాయి మత్తో, డ్రగ్స్, ఆల్కహాల్ మత్తులో ఇంకేదైనా పిచ్చి పాటలకు పాల్పడి ఉంటే, నైట్ టైంలో రోడ్లపైన నిల్చొని పోలీసుల మాదిరిగా వెహికల్స్ కూడా ఆపి డబ్బులు అడుగుతున్నారంట. అంటే ఎంత దిగజారిపోలో అర్థమవుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అటువంటి విధంగా వెళ్ళే ముందు అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు జనమంతా కూడా. నైట్ టైంలో పోలీస్ పెట్రోలింగ్ మరింతగా పెంచండి. సజ్జనార్ గారు, మీ మీద చాలా నమ్మకం ఉంది, ఇటువంటి వాటిని అరికడతారు, సమయం కోసం చూస్తున్నారని చెప్పి. బట్ సమయం వస్తుంది అనే రకంగా ఎదురు చూసేదానికంటే కూడా ఇక్కడ జరిగిన సంఘటనలు ఎవరినో ఒకరిని కనుక బహిరంగంగా శిక్షిస్తే డెఫినెట్గా మార్పు వస్తుందేమో. ప్లీజ్ అటువంటి దిశగా ప్రయత్నం చేయండి. వి సపోర్ట్ యూ అండ్ వి రిక్వెస్ట్ యూ. చూద్దాం మరి ఏం జరిగిందో. సో మీరు మీ ఇంటి దగ్గర ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఒకవేళ కనుక మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నట్టయితే మీ తరపున డెఫినెట్గా మేము పోలీసుల్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తాం. మీ కంప్లైంట్ని పోలీసులకు మేము చేర్చే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ డూ కామెంట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.